ఉన్న పొలిటీషియన్స్, మంత్రులు, ఎమ్మెల్యేస్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఫండ్ ఇస్తున్నారు, అందుకే వాళ్ళు పట్టించుకోవట్లేదు అన్నారు. కానీ ఆ పేరెంట్స్ చెప్పిందే నిజం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సుమోటోగా స్వీకరించడం కానీ లేకపోతే యాక్షన్ తీసుకోవడం కానీ తెలుగు రాష్ట్రాల్లోని విద్యాశాఖ మంత్రి కానీ సీఎం వరకు కూడా ఎవరు కూడా దీని మీద స్పందించలేదు. ఇంతవరకు పబ్లిక్ కూడా తెలియజేయలేదు. దాని అర్థం కంపల్సరీ కార్పొరేట్ విద్యని గవర్నమెంట్ పోషిస్తుందా, గవర్నమెంట్ అధినేతలు పోషిస్తున్నారా అనేది సమాజానికి తెలియాలి. రెండవది, ఆల్రెడీ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు ప్రతి కాలేజీల్లో, కార్పొరేట్ కాలేజీల్లో. ప్రైమ్ 9 రేపటి నుంచి ప్రతి కాలేజీలో కూడా స్టూడెంట్ అసోసియేషన్, పేరెంట్ అసోసియేషన్తో సహా ప్రతి కాలేజీకి వెళ్ళి అక్కడ ఇల్లీగల్గా జరుగుతున్న క్లాసెస్ని ప్రత్యక్ష ప్రసారం చేసి సభ్య సమాజానికి, ఉన్నత విద్యాశాఖ మంత్రికి, సీఎంకి చేరే విధంగా కథనాలు రాబోతున్నాయి ప్రైమ్ 9లో. రెండవది, డిఈఓలు అందరూ కూడా వాళ్ళకి నిమ్మకి నీరెత్తినట్టు ఉంటున్నారు. వాళ్ళకి తెలుసు క్లాసులు కండక్ట్ చేస్తున్నారని. అవినీతికి అలవాటు పడిపోయిన కొంతమంది అధికారులు దీన్ని ప్రోత్సహిస్తున్నారని పేరెంట్స్ అసోసియేషన్ అలాగే మన స్టూడెంట్ అసోసియేషన్ కూడా ప్రైమ్ 9కి చేస్తున్నారు. రెండో విషయం ఏమిటంటే చాలా మంది కాల్స్ చేయడానికి ముందుకొస్తూ ఈ మా ప్రైమ్ 9 ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి 2 రాష్ట్రాల్లో జిల్లాల వారీగా. అక్కడికి అనేక మంది పేరెంట్స్ ఎంత వాళ్ళు చెప్పే విషయాలు చూస్తుంటే మా రిపోర్టర్స్ కానీ మా స్టాఫ్ రిపోర్టర్స్ బిత్తరపోతున్నారు. విషయాలు ఏంటంటే ఇంతవరకు వాళ్ళు ఎంత హెరాస్మెంట్ అనుభవించారు ఫీజు విషయంలో కానీ క్లాసెస్ విషయంలో కానీ. రెండవది, ప్రైమ్ 9 కూడా పేరెంట్స్ చాలా మంది ముందుకు వచ్చారు. ఇంతవరకు శ్రీ చైతన్య కాలేజీలో బలవన్మరణాలు, వాళ్ళు పెట్టిన స్ట్రెస్ వల్ల చనిపోయిన వాళ్ళు, అవి ఇంతవరకు ఎక్కడా కూడా ఎఫ్ఐఆర్ చేశారు కానీ ఛార్జ్ షీట్ నమోదు చేయలేదు. ఇవన్నీ కూడా స్టూడెంట్ అసోసియేషన్ తోటి ప్రైమ్ 9 మీకు మళ్ళీ ఇవన్నీ రివ్యూ చేసి ఎక్కడెక్కడైతే ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయో దాని మీద యాక్షన్ తీసుకునే వరకు, గవర్నమెంట్ దృష్టికి వెళ్లే వరకు ప్రైమ్ 9 మీకు ప్రత్యేక కథనాల్లో చూపిస్తాం. రెండొక విషయం ఏమిటంటే అతి ముఖ్యమైన విషయం, రేపు ఏప్రిల్ 1 నుంచి ప్రతి కాలేజీలో తరగతులు నిర్వహిస్తున్నారని మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. పేరెంట్స్ కూడా ఆల్రెడీ ఆఫ్ ద రికార్డ్, ఆన్ ద రికార్డ్ మనకు తెలియజేశారు. 1వ తారీఖు నుంచి ఎవరైతే క్లాసులు కండక్ట్ చేస్తున్నారో తెలుగు రాష్ట్రాల్లో సమ్మర్ వెకేషన్ యాజ్ పర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ జీవో ప్రకారం పేరెంట్స్ అందరికి విజ్ఞప్తి, ఆన్లైన్లో మీరు చూసుకోండి ఉంది. 1 ఏప్రిల్ టు 31 మే వరకు కూడా అన్ని విద్యా సంస్థలకి సెలవులు ఉన్నాయి. ఇంటర్మీడియట్ కానీ అటు ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్, ఆల్రెడీ సెకండ్ ఇయర్ అయిపోయింది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎవరైనా క్లాసెస్ కండక్ట్ చేస్తే ప్రైమ్ 9 యొక్క హెల్ప్ సెంటర్లు మీకు డిస్ప్లేలో వస్తున్నాయి, ఫోన్ చేయండి. అదేవిధంగా డిఈఓ విత్ ఫోటో, డిఈఓ ఫోటో అండ్ అడ్రస్తో కూడా మీకు డిస్ప్లే చేస్తాం రేపటి రోజున. దాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోండి. రెండవది, గవర్నమెంట్ డిఈఓలకి, ఎంఈఓలకి, ఆర్జేడీలకి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్కి అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్కి ఈ ప్రైమ్ 9 ద్వారా మీకు తెలియజేసేది ఏమిటంటే, మీరు ఈ ఏప్రిల్ మే నెలలో వెకేషన్ ఉంది కాబట్టి ప్రతి జూనియర్ కాలేజీ కానీ స్కూల్ ఎడ్యుకేషన్లో కానీ కార్పొరేట్ కాలేజీల్లో మీరు ఏ చోట పర్మిషన్ ఇచ్చారు, ఎంత స్ట్రెంత్కి పర్మిషన్ ఇచ్చారు, శానిటరీ సర్టిఫికెటు అలాగే ఫైర్ సర్టిఫికెటు, బిల్డింగ్ సేఫ్టీ సర్టిఫికెటు, ఒక ఫైర్ అయితే పిల్లలు నేరుగా బయటికి రావడానికి అవకాశాలు ఉన్నాయా లేదా, ఆ స్కూల్కి కాలేజీలకి బస్సులుంటే ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఇవన్నీ కూడా మీరు వెరిఫై చేసి కంపల్సరీ ప్రతి కాలేజీ గేటు దగ్గర నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయాలి. ఏ అధికారన్నా దీన్ని డిస్ప్లే చేయకపోతే ప్రైమ్ 9 అండ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్ అసోసియేషన్స్ ప్రత్యక్షంగా కాలేజీకి వెళ్ళి అక్కడ ఉన్న మేనేజ్మెంట్ కానీ ప్రిన్సిపల్ కానీ డీన్ కానీ అడిగి సభ్య సమాజానికి తెలిసే విధంగా మేము కథనాలు చేయలేకపోతున్నాం. ఎందుకంటే ప్రైమ్ 9 మోటో ఒకటే, కార్పొరేట్ కాలేజ్ ఏదైనా సరే, స్కూల్ ఏదైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫీజుల నియంత్రణ గవర్నమెంట్ ఫిక్స్ చేయాలి, ఆన్లైన్ అడ్మిషన్ చేయాలి. ఈ ఇంటర్మీడియట్ స్కూల్ ఎడ్యుకేషన్ లో జరిగే అవినీతి దందా, వేల కోట్ల రూపాయల దందా. ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఈ యొక్క స్కూల్ ఎడ్యుకేషన్ అన్నా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అన్నా కూడా ఒక బంగారు బాతుగుడ్డుగా ఉంది తెలుగు రాష్ట్రాల్లో. ఎట్టి పరిస్థితుల్లో సామాన్య మానవుడికి ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ నుంచి బయటకు తీసుకొచ్చి అందరికీ విద్యను అందించాలి. విద్య అనేది నాణ్యమైన విద్య ఇవ్వాలి. ప్లస్ ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో ప్రైమ్ 9 ఈ డిబేట్ చేశాక అనేక మంది మేధావులు రాజకీయాలకు అతీతంగా ఫోన్లు చేస్తున్నారు. ఏమని చేస్తున్నారో తెలుసా, ప్రతి కాలేజీ వెనకాల ఆ లోకల్ ఎమ్మెల్యే నుంచి మొదలుపెట్టి ప్రభుత్వ అధినేత వరకు కూడా వీళ్లకు మామూలు ఇస్తున్నారండి. మీరు ఎంత కష్టపడుతున్నారో మేము చూస్తున్నాం, మీకు మేము సపోర్ట్ చేస్తాం, ఒక అడుగు ముందు వేశారు కాబట్టి మీరు దీన్ని ముందుకు తీసుకెళ్ళండి, అనేక కథనాలు తయారు చేయండి, మేము ముందుంటాం, కావాలంటే మీ ప్రైమ్ 9 స్టూడియోకి వస్తాం. రెండొక విషయం కూడా ప్రైమ్ 9 ఇప్పటి వరకు శ్రీ చైతన్య కాలేజ్ ఏదైతే ప్రతి కాలేజీలో ఎన్ని అడ్మిషన్స్ వచ్చాయి, ఎంత ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు, అవన్నీ కూడా మేము లెక్కలు తీయబోతున్నాం. త్వరలో
మీకు ప్రతి కాలేజీ వైజ్ ఎన్నైతే 2 రాష్ట్రాల్లో శ్రీ చైతన్య కాలేజీలు ఉన్నాయో వాళ్ళు ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్కి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఆ ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత ట్యాక్స్ గవర్నమెంట్కి పే చేశారు, ఏమేమి పే చేస్తున్నారు, ఏమేమి ఇల్లీగల్గా చూపిస్తున్నారు. ఆల్రెడీ రైట్స్లో సబ్జెక్టు కరెక్షన్ 230 కోట్లు లెక్కలకి కాకుండా సెపరేట్గా దొరకడం వల్ల వాళ్ళు సీజ్ చేశారని తెలిసింది. ఆ కథనాలతో పాటు ప్రతి కాలేజీలో కూడా ప్రైమ్ 9 ప్రత్యేక కథనాలతో ఇన్కమ్ ట్యాక్స్ ఎగవేసిన ప్రతి కాలేజీని కూడా సభ్య సమాజానికి పేరెంట్స్కి తెలియజేస్తాం. దయచేసి పేరెంట్స్ మీరు ఇంకా మాయలో పడకండి. కార్పొరేట్ విద్య అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఒక వ్యాపారంగా తయారైంది. అది వ్యాపారమే కాదు, ఇల్లీగల్గా తయారైంది. 2 స్టూడెంట్స్ యొక్క మానసిక స్థైర్యాన్ని, స్టూడెంట్ యొక్క భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు. దయచేసి ఇంటర్మీడియట్